ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ నాయకులు బాలరాజు గౌడ్, విజయ్ కుమార్ గౌడ్, వెంకన్న గౌడ్ మాట్లాడారు. త్వరలో తీసుకురానున్న ఎక్సైజ్ పాలసీ, వైన్ స్టెండర్ల నోటిఫికేషన్లకు ముందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 50% సబ్సిడీతో 20% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం గౌడ సామాజిక ప్రజల స్థితిగతులను పరిగణలో తీసుకుని 15% రిజర్వేషన్ అమలు చేయగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే నెలలోపే 20% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తి అయిన హామీలు నెరవేర్చకపోవడం విచారకరమని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నూతన పాలసీకి నోటిఫికేషన్ ఇవ్వకముందే రిజర్వేషన్లకు సంబంధించిన కేజీట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌళ్ళకి 20% మద్యం షాపుల్లో కేటాయిస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వము 15% ఇస్తూ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ వస్తే 20% బార్లలో, వైన్స్లలో గౌళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసము, ఆర్థిక చేయుతనివ్వడం కోసము, వారి వృత్తిని కాపాడడం కోసమే 20% ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. అది కూడా గౌడ్లో ఉన్న సొసైటీలో ఒక్కొక్క సొసైటీలో 50 నుంచి 100, 200 మంది సభ్యులు దాంట్లో పాల్పంచుకుంటారు కాబట్టి, దాని మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి వారందరికీ పని కల్పించే విధంగా, ఆర్థికంగా నిలుపుకునే విధంగా మేము మేనిఫెస్టో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అధికారం వచ్చిన 6 నెలల లోపే ఇస్తామని చెప్పి ప్రకటించారు. 20 నెలలు గడుస్తూ ఉన్నది. రేపు అక్టోబర్ 1వ తారీఖు నాడు ఎక్సైజ్ పాలసీ రాబోతూ ఉన్నది. అదేవిధంగా మద్యం షాపులకి టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతా ఉంది. టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు రిజర్వేషన్ల ప్రక్రియ విడుదల చేసి, గెజిట్ విడుదల చేసిన తర్వాతనే టెండర్ నోటిఫికేషన్కు మద్యం షాపులకు వెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా గౌళ్ళకి ఏదైతే మీరు ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన హామీలన్నిటి కూడా అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా అన్ని గౌడ సంఘాల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతాం. ఓకేనా? అందరికీ నమస్కారం. నా పేరు ఐలు వెంకన్న గౌడ్, గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు కల్లుగీత ఉద్దార్స్. ప్రధానంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కల్లుగీత సొసైటీలను 20% వైన్సులు కల్లుగీత సొసైటీలకు కేటాయించాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం పొందింది. మేము అడుగుతా ఉన్నాం. చెట్ల మీకిలు పడి మరణించిన వారికి గత జూలై 14వ తారీఖు రోజు ముఖ్యమంత్రి లస్కర్గూడెంలో హామీ ఇవ్వడం జరిగింది, 7 కోట్లన్నర విడుదల చేస్తామని. కానీ ఇప్పటికీ అవి సంఖ్య పెరిగింది. 13 కోట్లు ఉన్నా పెండింగ్లో ఉన్నా ఇవ్వట్లేదు. 20% వచ్చే నెలలోనే వైన్సుల గెజెట్ ప్రకటిస్తామని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు. తక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 20% వైన్సులను, బార్లను కల్లుగీత సొసైటీలకి, గౌడ్స్ కాదు కల్లుగీత సొసైటీలకి 50% సబ్సిడీతోటి కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ట్యాంక్ బండ్ విగ్రహం కావచ్చు, గౌడ ఆత్మగౌరవం గౌరవం కావచ్చు, సర్దార్ సర్పప్పన్న పేరుతోటి జనగామ జిల్లాను ప్రకటించడం కావచ్చు, 10 లక్షల ఎక్స్రేషియో కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి తక్షణమే వీటిని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు మేము కోరుతున్నది ఏంటంటే, రామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా గౌళ్లకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి, మరి అక్టోబర్లో ప్రకటించే వైన్స్ టెండర్లలో మరి మా వాటా మాకు కేటాయించాలని, అదేవిధంగా ఈ ఇచ్చే వైన్ షాప్ రిజర్వేషన్లో గీత సొసైటీలకే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మా గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ నుండి నా పేరు అంబాల నారాయణ గౌడ్ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కళ్ళు సొసైటీలకు, వైన్ షాప్లలో 25% రిజర్వేషను ప్రకటించాలి వెంటనే. టీసీఎస్లకు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిర్రు కాబట్టి ఇవ్వాలి. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి 5,000 పెన్షన్ ఇవ్వాలి. చెట్టు మీదకెళ్ళి పడ్డ వాళ్లకు ఎక్స్గ్రేషియా వెంటనే అందించాలి 10 లక్షలు. ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహము తొందరగా పెట్టాలి.
జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయ పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలమణి బాలరాజ్ గౌడ్, కన్వీనర్ ఐల్లి వెంకన్న గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఎల్కంటి విజయకుమార్ గౌడ్ మరియు అంబాల నారాయణ గౌడ్ ఐక్య సాధన సమితి అధ్యక్షులు మరియు మా పెద్దలు సూగూరి దుర్గయ్య గౌడన్న దీనంతటి కూడా